రేషన్ కార్డ్ ఈకేవైసీ లాస్ట్ డేట్. ఈ ఈకేవైసీ అంటే ఏంటి? ఎందుకు చేయించాలి? చేయించకపోతే ఏమైతది? తెలుసుకునే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి చూసే అవకాశం ఉంటుంది. అయితే జనవరి 31వ తేదీ వరకు ఈ ఈకేవైసీ లాస్ట్ డేట్ ఉండే. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా చాలామంది ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయలేరు. కాబట్టి అలాంటి వారి కోసం ఫిబ్రవరి వరకు టైం ఇచ్చారు. ఈ ఈకేవైసీ ప్రస్తుతం రేషన్ బియ్యం తీసుకుంటున్న వారు ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి. లేదంటే రేషన్ వచ్చే వారికి కూడా రేషన్ కార్డులో రేషన్ కట్ అవుతాయి. అసలు ఈ ఈకేవైసీ ఎందుకు అంటే బోగస్ రేషన్ కార్డులు తొలగించేందుకు చాలామంది పని చేసుకోవడానికి రాష్ట్రంలో ఎక్కడెక్కడికో వెళుతారు. చాలా రోజులు అక్కడే ఉంటారు. వాళ్ళు అక్కడ రేషన్ కార్డు అప్లై చేసుకుంటారు. వాళ్లకు సొంత ఊర్లలో కూడా రేషన్ కార్డు ఉంటుంది. కొంతమందికి 2 ప్లేస్లలో రేషన్ కార్డు ఉంటుందన్నట్టు. అట్లాంటి వారి కోసమే ఈ ఈకేవైసీ. ఈ ఈకేవైసీ చేయడం ద్వారా ఎక్కడనన్నా ఒకే దగ్గర మాత్రమే ఈకేవైసీ చేసుకోవచ్చు. ఒక దగ్గర చేసిన తర్వాత ఇంకొక దగ్గర చేస్తే ఆల్రెడీ మీరు చేయించుకున్నారని చూపిస్తుంది. అలా చేయడం ద్వారా 2 చోట్ల రేషన్ కార్డులు ఉన్నోళ్ళకి ఒక చోట కట్ అవుతుందన్నట్టు. ఇలా చేయడం ద్వారా పెళ్ళిళ్ళు అయిపోయిన వారు కానీ, ఆ రేషన్ కార్డులో చనిపోయిన వారు కానీ వాళ్ళ పేర్లు రేషన్ కార్డు నుంచి తొలగిపోతాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 75% మంది మాత్రమే రేషన్ కార్డుకు ఈకేవైసీ పూర్తి చేసుకున్నారు. ఇంకా 25% మంది మిగిలి ఉన్నారు. ఇలాంటి వారి కోసం ఫిబ్రవరి వరకు టైం అయితే పెంచడం జరిగింది. అయితే ఈ ఈకేవైసీ ఎలా చేయాలి అంటే చాలామంది ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ ఉండదు. వారు ఎప్పుడో చిన్నప్పుడు ఆధార్ కార్డు దిగి ఉంటారు. అట్లాంటి వారు దగ్గరలోని ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్ కార్డుకి మొబైల్ నంబర్ లింక్ చేయించుకోవాలి. అలా ప్రతి ఒక్కరు తప్పకుండా చేయించుకోవాలి. చిన్నపిల్లలైతే వాళ్ళు చిన్నప్పటి ఆధార్ కార్డు ఉంటుంది, వాళ్ళు చిన్నప్పటి ఫోటో ఉంటుంది. వారు మాత్రం బయోమెట్రిక్ అప్డేట్ కంపల్సరీ చేయించాలి. ఆధార్ సెంటర్కి వెళ్ళి వారు అప్డేట్ చేసుకున్న వారికి మాత్రమే మీ దగ్గరలోని రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి మీరు ఈకేవైసీ చేసుకుంటే మాత్రమే వాళ్ళ తంబు, వారి ఫింగర్ ప్రింట్స్ వస్తాయి. చాలామందికి ఆధార్ ఉంటుంది కానీ వాళ్ళు ఈకేవైసీ చేయించుకో. ఈ దగ్గరలోని ఆధార్ సెంటర్కి వెళ్ళి చిన్నపిల్లల ఆధార్ అప్డేట్ చేయించాలి కంపల్సరీ. వాళ్ళ చేయించిన వారికి మాత్రమే మీ రేషన్ డీలర్ దగ్గర వెళ్ళి బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవచ్చు. ఎవరైతే ఈ ఈకేవైసీ చేయించుకోరో వారికి మార్చి నుండి రేషన్ బియ్యం రావు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు, వాటి ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేయాలి అనే దానికోసం నేను మరొక వీడియో చేస్తాను. మన వీడియోస్ను చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేయండి.